హలో హాయ్ అండి. ఏం చేస్తున్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మొన్న బెడ్షీట్లు తీసుకున్నానండి. బెడ్షీట్లు తీసుకుంటే ఏమైందంటే మాది 4-6 మంచమేనండి. అయితే అది ఏమైందంటే ఫోల్డింగ్కి వెళ్ళట్లేదండి. ఇవ్వండి 2 మామూలుగా ఇలా వస్తే తీసుకున్నాను. ఇవ్వండి 2 బెడ్షీట్లు తీసుకున్నాను. ఫోల్డింగ్కి వెళ్ళట్లేదండి. ఫోల్డింగ్కి వెళ్ళకపోతే నేను ఎలాగా చేస్తానో ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. మీకు చూపిస్తాను. ఫోల్డింగ్కి వెళ్ళేటట్టు నేను చేస్తానండి. మీకు చూపిస్తాను నేను. అదేంటంటే మీరు కూడా యూస్ అయితే మీరు కూడా చేద్దరు కానీ అందుకని చెప్పేసి చూపిందామని చెప్పేసి ఇవ్వండి 2 400 పెట్టి తీసుకున్నానండి. ఇలా వస్తేనే నేను ఇప్పుడు ఇలా కొన్నండి. అది మంచం మీద వేసుకోకుండా చూసుకుంటే అది ఫోల్డింగ్కి వెళ్ళట్లేదు. ఫోల్డింగ్కి వెళ్ళకపోతే మనకి ఇంకా పక్క ఉంటుంది ఏంటంటే చెరిగిపోద్ది కదా. అందుకని చెప్పేసి నేను ఎలాగ చేస్తానో ఫోల్డింగ్కి వెళ్ళేటట్టు అది మళ్ళీ మీకు చూపిస్తాను. మన వేస్ట్ ఉంటాయి కదండి, జాకెట్ పీస్ ముక్కలు, ఆ పీస్ ఒకటి తీసుకున్నానండి. దానికి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది మూడు భాగాల కింద కట్ చేస్తానండి. ఇదిగోండి, జాకెట్ పీస్ తీసుకుని 3 ముక్కల కింద కుట్టానండి. 3 ముక్కల కింద కట్ చేసాను దీన్ని. ఒక బెడ్షీట్కి ఇది, ఒక బెడ్షీట్కి ఇది. ఫోల్డింగ్కి ఎలాగ వెళ్తుందో మీకు చూపిస్తాను. ఇదిగోండి, అది ఫోల్డింగ్కి వెళ్ళట్లేదని చెప్పేసి అని అన్నాను కదా. ఇదిగోండి, ఒకటి తయారు చేశాను, ఇంకోటి తయారు చేస్తాను. చూడండి, అది ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. వస్తుందా? ఇదిగోండి, 3 ముక్కల కింద కట్ చేశాను. ఇది అవుతుందని చూడండి. వినపడుతుంది శివుడు మూలంగా వినపడుతుంది. అందుకు వెళ్ళిపోతుంది అని దానికి ఏమైంది? మనకి వేస్ట్ జాకెట్లు ఏమన్నా ఉంటాయండి, మనకి ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది మనం కుట్టించుకొని ముక్కలు ఉంటాయి కదండి, అవి నొక్కాను. ఇదిగోండి, బెడ్షీట్లు తీసుకున్నానని చెప్పాను కదా. ఇదిగోండి, ఫోల్డింగ్కి ఎంత తక్కువ వచ్చిందండి. నేను ముక్కేసాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఎంత తక్కువ వచ్చింది. మళ్ళీ అది వేసిన తర్వాత ముక్కేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఎంత తక్కువ వచ్చిందండి. ఇదిగోండి, ఇలా చూస్తున్నాను నేను. ఎంతైతే తక్కువ వచ్చిందో అంతా నేను అతికానండి. ఇప్పుడు ఫోల్డింగ్ వేస్తాను చూడండి. ఇలా వేసాను చూపిస్తానండి. ఇదిగోండి, ఫోల్డింగ్ వేస్తున్నాను చూడండి. కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఇదిగోండి ఫోల్డింగ్ ఎంత వచ్చిందో చూడండి.
ఇది గోడ వరకు వెళ్ళిపోద్ది కాబట్టి మనకి ఇది వేసుకున్నా మనకి అంత ఇబ్బంది ఉండదండి. ఇదిగో చూడండి కరెక్ట్గా ఎలా వచ్చిందో. ఇదిగోండి గోడ వరకు వేసేసాం కదా, ఇంకొంత మనకు కనిపించదు. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.